శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క ఉన్నతమైన మాటలు, సిలువకు పడినటువంటి శ్రమలు, సిలువలో తాను భరిస్తున్నటువంటి నిందలను బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అందును బట్టి మరి ఈరోజు కూడా పరిశుద్ధమైన లేఖనముల ద్వారా మరొక మాటను చదువుతున్నాను. దయచేసి గమనించండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనము. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. దేవునికి మహిమ కలుగునుగాక. అవును ప్రియులారా, యేసుక్రీస్తు యొక్క విషయములలో నీవు ఏ విధమైనటువంటి అవమానం పొందుకుంటూ ఉన్నావో, నిందలు పొందుకుంటూ ఉన్నావో, వాటిని అనుభవించటం ద్వారా నీవు ధన్యుడిగా ఉంటావు అని పరిశుద్ధమైన గ్రంథం మనకు సెలవిస్తోంది. ఇంతకీ యేసుక్రీస్తు వారు సిలువలో ఏమనుభవించారు? ఘోరమైనటువంటి అవమానమును పొందుకున్నారు. ఆయన మీద ఉమ్ము వేయబడింది. ఆయన తల మీద ముండ్ల కిరీటం ధరింప చేయబడింది. అతనుకున్నటువంటి వస్త్రాలు తీసేసి ఎర్రని అంగీ కూడా ఆయనకు తొడిగించారు. ప్రియులారా, కొరడాలతో కొట్టి నిందించి ఉన్నారు. ఎన్ని విధాలుగా అవమానపరచాలో అన్ని విధాలుగా అతన్ని అవమానపరిచారు. కానీ ఆయన వాటిని సంతోషంగా తీసుకున్నాడు. కారణం, అవమానము తర్వాత తన కొరకు ఉంచబడినటువంటి ఆధిక్యతను ఆయన చూచి ఉన్నాడు కాబట్టి. ప్రియ సహోదర సహోదరులారా, శ్రమలు, శోధనలు నీ ఎదుట ఉంచబడినప్పుడు నీవు వాటిని చూసి కలవరపు చెందుకోవడమో భయపడడమో చేయకూడదు. వాటి తర్వాత ఎంతో సంతోషం నీ కొరకు ఉంది అన్నటువంటిది జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. అందుకోసమే అన్నారు యేసుక్రీస్తు వారు, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా మీరు ధన్యులు అన్నారే కానీ మిమ్మల్ని హీనులు అని చెప్పలేదు. వాటన్నిటిని సంతోషంగా ఆనందంగా అనుభవిద్దాం. పరలోకంలో మన యొక్క ఫలములు అధికమవుతాయి. ప్రియులారా, ఈ నిందల తర్వాత శ్రమల వైపు మనం ఎప్పుడు కూడా ఉండం. ఖచ్చితంగా క్రీస్తుతోనే ఉంటాం. ఎందుకంటే శ్రమల తర్వాత పరలోకము యొక్క బహుమానం మన వైపు ఉంది అని గుర్తుపెట్టుకోవాలి. చూడాలి, మనము యేసుక్రీస్తు వైపు చూడాలి. యేసుక్రీస్తు వారు సిలువలో అనుభవించినటువంటి శ్రమలను గుర్తుపెట్టుకోవాలి. ఆయన మన కోసమే పడినటువంటి పాటలు, నిందలు, అవమానాలు, శ్రమలు ఇవన్నీ కూడా గుర్తు చేసుకొని వాటిని చూసి మనం ధైర్యపడాలి. కానీ కలవరపు చెందుకోవడమో భయపడడమో పనికిరాదు. క్రీస్తు వారు మన కోసమే అన్ని అవమానాలు భరించారు అంటే కారణం మనము ఉన్నతమైన స్థానంలో ఉండాలని. యేసుక్రీస్తు వారు ఎక్కడ ఉంటారో అక్కడే నీవు నేను ఉండాలి అన్నటువంటిది ఆయన ఆశ. ఆ ఆశను ఎప్పుడు కూడా నిరాశ చేయడానికి ప్రయత్నం చేయొద్దు. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నిశ్చయముగా నాయన, ఈ లోకంలో ఉన్నటువంటి వారు ఒకవేళ మమ్మల్ని అవమాన పాలో నిందల పాలో చేసినప్పుడు బిడ్డలు కృంగిపోకుండా తండ్రి, మీ యందు మీరు సిలువలో పొందుకున్నటువంటి అవమానములను చూసి ధైర్యం తెచ్చుకునే తత్వాన్ని మీరు దయచేయండి. ఈ మాటలు వింటున్న ప్రజలందరూ కూడా, విశ్వాసులందరూ కూడా వారి కుటుంబంలో కావచ్చు, వారి ఆత్మీయ జీవితంలో కావచ్చు, ప్రభా, ఎక్కడ అవమానము జరిగినా కూడా అవమానమును నిర్లక్ష్య పెట్టి వారి కొరకై ఉంచబడినటువంటి గొప్ప ఆశీర్వాదమును చూస్తూ ముందుకు సాగుటకు సహాయం చేస్తారని విశ్వాసంగా నమ్ముచు చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య నంబట అడిగి వేడుకొని పొందించున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.